కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సింగిల్గా కూడా ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించిన వాళ్ళు ఉన్నారండి. అలాంటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ చూసుకొని అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అయ్యే అవసరం ఉందంటారా? సో కోచింగ్ నీడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్షన్ లేకుండా లేదు అంటే మీరు ఏదైనా ఒక కొత్త ఊరు వెళ్తున్నారు, కొత్త ప్లేస్కి వెళ్తున్నారు, ఫస్ట్ చూసుకోకుండా వెళ్ళిపోతారా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది? లేదు. ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉన్న పర్సన్ అయితే ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక డైరెక్షన్ అనేది తెలుసుకుంటారు. అయితే ఇది ఎవరో ఒకరు సపోర్ట్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. అదే విధంగా మీరు ఒక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేనేం కంపల్సరీ మీ కోచింగ్ ఉంటేనే మీరు సస్టైన్ అవుతారని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఆ టైం వేస్ట్ అనేది తగ్గుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోచింగ్లో ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే గ్యాదర్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ రీసోర్సెస్ కలెక్ట్ చేసుకొని మీరంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారో ఆ టైం అంతా మీకు తగ్గిపోద్ది. ఇదంతా మేము చేసిస్తాం మీకు. మీరు చేయాల్సింది ఏంటంటే అటెంటివ్గా క్లాసెస్ వినాలి, ఇచ్చిన దాన్ని చక్కగా నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని టెస్టులు రాయాలి. సో మీకు ఇక్కడ ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక కాంపిటేటివ్ నేచర్ అనేది మీకు ఉంటుంది. మీ పక్కన ఒక 100 మంది స్టూడెంట్స్ కూర్చుని ఉంటారు మీతో పాటు. ఇక్కడ మీకేంటి, మీరు విడిగా చదువుకున్నప్పుడు మీకు అంత కాంపిటేటివ్ నేచర్ ఉండకపోవచ్చు. ఇక్కడ కాంపిటీషన్ అనేది ఉంటుంది. నీకు నీ ఫ్రెండ్కి ఒక కాంపిటీషన్ ఉంటుంది. అరే వాడు బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఎగ్జామినేషన్స్లో, నేను ఎందుకు చేయలేకపోతున్నా అని నీకు ఒక కాంపిటేటివ్ నేచర్ ఉంటుంది. అండ్ గ్రూప్ డిస్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఇందాక మిస్టేక్స్లో చెప్పలేదు నేను, స్టూడెంట్స్ చేస్తున్న చాలా చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే కొంచెం సెల్ఫిష్నెస్ అనేది ఎక్కువ చూపిస్తున్నారు అనమాట. అంటే నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పానంటే ఏమో వాడికి నాకంటే ఎక్కువ మార్క్ వస్తుందేమో అన్నట్టు కొంతమంది ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఒక లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? మీరు ఒక పాయింట్ చెప్పినప్పుడు గ్రూప్ డిస్కషన్లో ఉంటే వాళ్ళకి తెలిసిన పాయింట్ ఇంకోటి చెప్తారు కదా, అవునా? మీకు అక్కడ నంబర్ ఆఫ్ పాయింట్స్ తెలుస్తాయి. గ్రూప్ నీకు ఒక పాయింట్ తెలిసి ఉండొచ్చు, నువ్వు ఆ పాయింట్ చెప్పడం వల్ల ఇంకో 10 పాయింట్లు నీకు యాడ్ అవుతాయి. అందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకోండి. మీకు చిన్న ఎగ్జాంపుల్, యూపీఎస్సి ఐ థింక్ సబ్జెక్టివ్ కండిషన్ 2024 ఇయర్ అనుకుంటా అది రిజల్ట్. అందులో నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ పేరు మాట్లాడను, ఒక ముగ్గురు కాదు, ఒక 6 మెంబర్స్ అనమాట. వాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే. వాళ్ళందరికీ కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వచ్చింది ఒకే నోటిఫికేషన్లో, ఒకే ఇన్స్టిట్యూట్కి సంబంధించి. ఓకే, సో ఏంటంటే వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ తర్వాత ఇంటర్వ్యూలో చెప్పింది, వాళ్ళందరూ కూడా గ్రూప్ డిస్కషన్, సేమ్ బ్యాచ్, ఒక బ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి, ఆ డిస్కషన్లో కూడా పిచ్చి మాటలని తెచ్చుకోకూడదు, పిచ్చి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోకూడదు. మీకెంత జీలుందో, మీకెంత డిటర్మినేషన్ ఉందో వాళ్ళకి అంత డిటర్మినేషన్ ఉండాలి. అంతే డిటర్మినేషన్తో ప్రతిదీ కూడా, అండ్ మీరు ఎంత జెన్యున్గా ఉన్నారో వాళ్ళు అంతే జెన్యున్గా ఉండేలా చూసుకోవాలి. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే నా దగ్గర పాయింట్స్ తీసుకుంటారు, నువ్వు నోరు విప్పవు, అట్లయితే నువ్వు నష్టపోతావు మళ్ళీ. ఓకే, సో ఒక గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళతో గ్రూప్ డిస్కషన్ చేయండి. డిస్కషన్ చేసింది మనం ఎప్పటికీ మర్చిపోం. ఓకే, సో ఇటువంటి మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేసుకొని కోచింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా తీసుకుంటే ఖచ్చితంగా మీరు అచీవ్ చేయొచ్చు. అండ్ మినిమం ఒక పాయింట్స్లో పోయే వాళ్ళు కూడా కోచింగ్ ఉంది అంటే గెట్టిన్ అయిపోతారు. అది ఇప్పుడు ఏంటంటే పాయింట్స్లో కూడా పోయే వాళ్ళు ఉన్నారు, లాస్ట్ వరకు వచ్చి 1 మార్క్లోనో జస్ట్ 0.1లో 0.2లో కట్ ఆఫ్లో పోయే వాళ్ళు ఉన్నారు జాబ్ తెచ్చుకోకుండా. నీకు ఎన్ని మార్క్స్ వస్తే ఏంటి, ఫైనల్గా నీ క్యాలిబర్ డిసైడ్ చేసేది ఈ రోజుల్లో జాబ్ చూస్తున్నారు. బట్ మనం ఇదేంటంటే ఒక నెగిటివిటీ, ఇలా మనం మాట్లాడుకోకూడదు యాక్చువల్లీ సొసైటీలో. ఇక్కడ మనిషి క్యాలిబర్ చూడట్లేదండి, జాబ్ బట్టే వాళ్ళని డిసైడ్ చేస్తున్నారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఎవరు పట్టించుకోరు. నేను జాబ్ వచ్చిందా లేదా అది చెప్పు. నువ్వు 2 పాయింట్స్లో పోయిందా, 3 పాయింట్స్లో పోయిందా, అది నాకు అనవసరం. ఈవెన్ నువ్వు చెప్పినా నమ్మట్లేదు ఎవరు కూడా, వాడేదో చెప్తున్నాడులే అట్లా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ జాబే ఇంపార్టెంట్ ఫైనల్గా వీళ్ళందరికీ కూడా. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కోచింగ్ వల్ల మీరు చేసే చిన్న మిస్టేక్స్ పోతాయి అండ్ టైం వేస్ట్ అనేది తగ్గుతుంది. నువ్వు 2 ఇయర్స్లో అచీవ్ చేసేది నువ్వు ఒక 1 ఇయర్లోనే అచీవ్ చేయగలుగుతావు. సో ఇట్లా మనం ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని సో కోచింగ్ తీసుకోవడం మంచిది అని నా ఒపీనియన్. ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవడమే కాదు, బుక్స్ కూడా సరైన బుక్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ బుక్స్ ఎంపికలో కూడా చాలామంది వెనుకబడతారు. ఎలాంటి బుక్స్ అంటే ఇప్పుడు సబ్జెక్టు అనేది మనకి మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతుందండి. ఆ సబ్జెక్ట్ ఎంచుకోవడం కూడా మనకి తెలియాలి. ఎలాంటి బుక్స్ ఎంచుకోవాలి అంటారు?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ బుక్స్ విషయానికి వస్తే ఆ బుక్ అనేది అప్డేటెడ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అప్డేటెడ్ బుక్స్ ఉండాలి. అంతెందుకు మా దగ్గర అర్థమెటిక్ బుక్ ఉంటుంది. ఈ అర్థమెటిక్ బుక్ ఏంటంటే మన విఎంఆర్ సార్ చేసిన బుక్ అనమాట. మీకు సౌత్ ఇండియానే కాదు, ఇప్పుడు సీజీఎల్ ఎగ్జామినేషన్స్ అయినా ఎన్టీపీసీ అయినా వేటిలో అయినా మనందరికి ఒక మిస్నామర్ ఉంది. అదేంటంటే మన దగ్గర అంత అప్డేటెడ్ కంటెంట్ ఉండదేమో అన్నట్టుగా అనుకుంటుంటారు. ఇక్కడ చూడండి, మీరు ఏ లెవెల్ అయినా, అది మీడియం అయినా, మోడరేట్ లెవెల్ అయినా, ఈజియర్ లెవెల్ అయినా, హయ్యర్ లెవెల్ అయినా, అండ్ ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయినా క్లియర్ చేసేంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో ఆ బుక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇలా ఈ క్వాలిటీని మీరు ప్రతి బుక్లోనూ చూసుకోవాలి. లేటెస్ట్ వర్షన్స్, అప్డేటెడ్ కంటెంట్ ఉన్నవి తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆథర్స్ గురించి చెక్ చేయండి. ఆథర్స్ గురించి చెక్ చేసి ఒకసారి ఆ బుక్ని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే పేజ్ ఉంటుందో ఆ పేజ్ చూడండి. అది మీ సిలబస్లోని క్రైటీరియాని ఎంత మ్యాచ్ చేస్తుంది, మీ సిలబస్లోని క్రైటీరియా ఎంతవరకు అందులో ఫుల్ఫిల్ అవుతుందో చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొన్ని బుక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఆథర్స్ రాస్తారు, కానీ అక్కడ ఏంటంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ ఉంటుంది. మీరేమనుకుంటారు, పెద్ద ఆథర్ రాసిన బుక్ నేను ఇది చదివితే చాలు ఈ సబ్జెక్ట్ అంతా అయిపోతుంది అనుకుంటారు. చిన్న ఎగ్జాంపుల్, మీకు ఎకానమీకి సంబంధించి రమేష్ సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ఓకే, చాలా మంచి బుక్ యాక్చువల్ అది చెప్పాలంటే. బట్ మనకి కొన్ని ఎగ్జామినేషన్స్కి సంబంధించి జిఎస్ సబ్జెక్ట్స్ స్కోప్ తక్కువ ఉండే ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఆ బుక్ అవసరం లేదు. సో చూస్ చేసుకునేటప్పుడు మీరు ఇదే ఎగ్జామ్ని ఫిక్స్ అయ్యి చదువుదాం అనుకుంటున్నారా, లేదా వేరే హై లెవెల్ ఎగ్జామ్స్ కూడా రాద్దాం అనుకుంటున్నారా అన్న దాన్ని బట్టి బుక్స్ కొనాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇదే రాస్తా, నేను సీజీఎల్ఏ రాస్తా, నేను ఎన్టీపీసీఏ రాస్తా, ఓకే, అలా అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, జనరల్ స్టడీస్కి సంబంధించి మీరు ఓవరాల్గా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్స్ అయినా సరిపోతాయి. ఓకే, లేదు నేను ఇంకా హై లెవెల్ ఎగ్జామ్స్ రాస్తా, తర్వాత నేను ఇంతటితో ఆగిపోను, ఎయిమ్ ఫర్ హై అంటారు కదా, నేను ఇంతటితో ఆగిపోను ఇంకా పెద్ద ఎగ్జామ్స్ రాస్తా అనుకుంటే ఒకేసారి మీరు కొంచెం స్టాండర్డ్ బుక్ తీసుకోండి, టైం పట్టినా ఆ బుక్ని ఎక్కువసార్లు రివైజ్ చేయండి. బట్ అప్డేటెడ్ కంటెంట్ ఉన్న బుక్స్ తీసుకోవాలి. చాలామంది స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు మనం స్టార్టింగ్లోనే అనుకున్న నోటిఫికేషన్స్ విషయంలో వచ్చిన ఆ ఎగ్జామ్ అవుతుందా లేదా అనే ఒక ఇది ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకు ఒక నిరాశ మిగులుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు సస్టైన్ అవ్వాలి అంటే బూస్టప్స్ అవసరం. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇక్కడ అందరికీ ఒక ఏంటంటే నేను చెప్పేది, మోటివేషన్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది మనం ఎక్కడో బయట నుంచి తీసుకోవాల్సింది కాదు. ఎవరో వచ్చి మనల్ని మోటివేట్ చేయరు. లేదా మీ ఫ్రెండ్ ర్యాండమ్గా ఒక 2 ఇన్స్టా రీల్స్ పంపిస్తేనో, లేదా ఒక యూట్యూబ్లో షార్ట్స్ చూసి మోటివేట్ అయిపోయి నేను ఒక 2-3 డేస్ బాగా చదివేసి ఆపేసి, ఇది అసలు మోటివేషనే కాదు. ఓకే, సో అదేంటంటే జస్ట్ నువ్వు అక్కడ అట్రాక్ట్ అయ్యావు అంతే ఆ ఇన్ఫర్మేషన్కి. నీకెప్పుడూ కూడా అసలు నువ్వు ఒక క్విట్ అవ్వాలి అనుకున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్లో రావాల్సిన పాయింట్ ఏంటంటే అసలు నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు. ఓకే, అంటే నేను ఈరోజు అసలు ఇది అవ్వదు అని చెప్పి నేను ఈరోజు వదిలేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నీ మైండ్లో నీకు గుర్తు రావాలి, నువ్వు అసలు ఎందుకు స్టార్ట్ చేసావు ఈ జర్నీ. ఇది ఒక లాంగ్ జర్నీ అని నీకు తెలుసు ఆల్రెడీ. అవును, అన్సర్టైన్ అని కూడా తెలుసు. ఇప్పుడు అందరూ అంటారు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాం అనేసి అనుకుంటున్నాను అనగానే అదో పెద్ద జోక్లా నవ్వుతారు చాలామంది. గవర్నమెంట్ జాబ్స్ ఏమొస్తాయి, ఏదైనా ప్రైవేట్ సెక్టర్ చూసుకో, త్వరగా సెటిల్ అవ్వచ్చు, అదేదో జోక్లా ట్రీట్ చేస్తారనమాట. సో ఏంటంటే ఇన్ని ఫేస్ చేస్తూ కూడా అంత డేర్ స్టెప్ తీసుకుని నువ్వు స్టార్ట్ చేసావు. ఇందులో నువ్వు ఒక 1 year 2 years నీ జర్నీ అనేది కంటిన్యూ చేస్తున్నావు. ఎందుకు సడన్గా ఆపేయాల్సి వస్తుంది, అసలు నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావు అన్నదానికి నీకు మోటివేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ని చూసో లేదా ఒక సర్వీస్ చేస్తున్న పర్సన్ని చూసో ఇన్స్పైర్ అయి ఉండొచ్చు. కొంతమంది సొసైటీలో కొన్ని నార్మ్స్ చూసి ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇన్స్పిరేషన్ పొంది ఉండొచ్చు. మరి నీకు ఆ ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు అది అచీవ్ చేయలేకపోయావు కదా. సో ఒక్కసారి నువ్వు ఎందుకు స్టార్ట్ చేసావో నీకు గుర్తుంటే ఖచ్చితంగా నీకు వదలాలనిపించదు. అది నీకు నిజమైన మోటివేషన్ అండి. నీకు ఏదో ఒక వీడియో చూసి మోటివేషన్ రావడం కాదు. నీ మోటివేషన్ అనేది నీకు ఒక బర్నింగ్ డిజైర్ లాగా నీకు ఎప్పుడు ఉండిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది 10 సార్లు చెప్పరు నేను ఇది అవుతా అని చెప్పి. చెప్పనంత మాత్రాన వాళ్ళది వదిలేశారని కాదు, చెప్పనంత మాత్రాన వాళ్ళు డీవియేట్ అయిపోయారని కాదు. వాళ్ళకి ఎప్పుడు ఆ డిజైర్ ఉంటుంది, దానికోసం వెనకాల ప్లానింగ్ చేస్తూనే ఉంటారు, దానికోసం ఎవరికీ తెలియకుండా కష్టపడుతూనే ఉంటారు. అంత మాత్రం వాళ్ళని తక్కువ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఆ మోటివేషన్ అనేది వాళ్ళ లోపలే ఉంటుంది. అటువంటి సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఫ్రమ్ విత్ ఇన్. బయట నుంచి ఎక్స్టర్నల్గా తీసుకునే మోటివేషన్ ఎక్కువ రోజులు ఉండదు. నీకు లోపల నుంచి రావాలి ఏదైనా కానీ, లోపల నుంచి వస్తే అది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా మీరు ఆస్పిరెంట్కి ఇచ్చే సూచనలు ఏంటి?
సో ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఓకే. జనరల్లీ ఒక పెయింటర్ ఉన్నారు. వినండి జాగ్రత్తగా స్టూడెంట్స్ అందరూ. ఒక పెయింటర్, చాలా టాలెంటెడ్ పెయింటర్. సో ఈ పెయింటర్ ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశారు. పెయింటింగ్ గీసి ఆ సిటీలోనే ఒక ప్లేస్లో పెట్టారు. అందరికీ కనిపించే ప్లేస్లో పెట్టి కింద ఒక కొటేషన్ రాశారు. ఏంటంటే ఈ పెయింటింగ్లో ఎవరికైనా ఏదైనా మిస్టేక్స్ ఉంటే మార్క్ చేసి వెళ్ళండి, ఎక్కడ మిస్టేక్ అనిపించిందో మార్క్ చేసి వెళ్ళండి అని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. మార్నింగ్ వస్తే చాలా బాధపడ్డారనమాట. ఎందుకంటే ఆ పెయింటింగ్ అసలు ఆయన వేసినట్టే లేదు. ఏవేవో ఇక్కడ మిస్టేక్ ఉందని చెప్పి మొత్తం అంతా డాట్స్గా పెట్టేసి ఉంది. సో దాన్ని తీసుకెళ్ళి బాధపడుతూ వాళ్ళ మదర్కి చెప్పారనమాట. వాళ్ళ మదర్కి చెప్పి ఇట్లా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్ ఏమన్నారంటే, ఓకే నువ్వు మళ్ళీ ఈ డాట్స్ అన్నీ చెరిపేసి ఇదే పెయింటింగ్ని పెట్టు, కానీ కొటేషన్ మార్చు అని చెప్పేసి చెప్పారు. ఈసారి ఆయన ఆ డాట్స్ అన్నీ చెరిపేసి అదే పెయింటింగ్ని పెట్టి కింద కొటేషన్ ఏం రాశారు అంటే, ఇందులో ఏదైనా మిస్టేక్స్ కనిపిస్తే కరెక్ట్ చేసి వెళ్ళండి అని చెప్పి రాశారు. ఓకే. ఓకే. నెక్స్ట్ డే వెళ్ళారు, మళ్ళీ ఒక్క డాట్ కూడా కనిపించలా. అంటే మనకి మిస్టేక్స్ ఎతుకుతారు కానీ కరెక్ట్ చేయడానికి ఎవరు చూడరు. అవును, నీ దగ్గర మిస్టేక్ ఉన్నా లేకపోయినా మిస్టేక్స్ చెప్పే వాళ్ళు ఉంటారు, డిగ్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. అసలు మిస్టేక్ ఉందా లేదా అని తెలియాల్సింది నీకు. లేదా నువ్వు కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించినప్పుడు నీకు నిజంగా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అని చెప్పి నీకు కళ్ళు మూసుకుంటే నీకు కనిపిస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎంత సోషలైజ్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఒక 10 మంది కంటే ఎక్కువ ఉండరు. నిజంగా ఇంపార్టెంట్. వాళ్ళ దృష్టిలో నువ్వు మంచిగా ఉండాలని అనుకుంటావు ఎప్పుడు కూడా. వాళ్ళు నిన్నేమనుకుంటున్నారు ఇది మాత్రం ఫోకస్ చేయి. నీకు జాబ్ రావట్లేదని ఎవడో అన్నాడు, వదిలేసే, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లేదా నీ దగ్గర ఈ మిస్టేక్ ఉంది, నువ్వు ఇలా చేస్తున్నావు అని ఎవరో అన్నారు, అవసరం లేదు. నిజంగా నీ దగ్గర మిస్టేక్ ఉంటే ఏ మిస్టేక్ ఉందో చెప్పమను. అయినా ఒకవేళ నిజంగా నీ మిస్టేక్ ఉందని నీకు చెప్పినా నువ్వు అది యాక్సెప్ట్ చేసి, అవును నేను ఇలా తప్పు చేస్తున్నా అని చెప్పేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. ఇక్కడ అందరూ కూడా తెలివితేటలతోనే పుట్టారు, కానీ దాన్ని మనం రియల్ వరల్డ్కి ఎలా అప్లై చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది, ఎంత మోటివేటెడ్గా ఉంటున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది, అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో చాలా ఆబ్స్టకిల్స్ వస్తాయి, నిజంగా చెప్తున్నాను, చాలా చాలా వస్తాయి. అది ఫ్యామిలీ పరంగా అయినా, బయట మీకు పర్సనల్గా అయినా, అండ్ ఎడ్యుకేషన్ పరంగా అయినా చాలా ఆబ్స్టకిల్స్ వస్తాయి, ఫినాన్షియల్గా అయినా కానీ. వీటన్నిటిని క్రాస్ చేసి ఖచ్చితంగా ఒక హోప్తో ఉండండి. ఒక్క రోజు చాలు, లేదా ఒక్క నిమిషం చాలు మీ లైఫ్ మారిపోవడానికి. ఈ మోటివేషన్ అనేది లోపల నుంచి మెయింటైన్ చేయండి. అండ్ సోర్సెస్, గైడెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గైడెన్స్ లేక చాలామంది లేట్గా సెటిల్ అవుతున్నారు. మంచి గైడెన్స్ చూసుకోండి, మంచి గైడెన్స్ చూడండి, మంచి సోర్సెస్ ఇన్ఫర్మేషన్ చూడండి. అండ్ మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేసామో కరెంట్ ఇష్యూస్కి సంబంధించి, దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా సోర్సెస్ అనేవి చూసుకోవాలి. ఓకే. న్యూస్ పేపర్ చూడండి, అండ్ మంచి మంత్లీ మ్యాగజైన్స్ చూడండి. సో ఏదైనా బెటర్ క్లాసెస్ అనిపిస్తే క్లాసెస్ చూడండి. అండ్ గవర్నమెంట్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో, గవర్నమెంట్ వెబ్సైట్స్కి సంబంధించి మీకు ఇందాక చెప్పాను కదా, పిఐబి అని, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ అని, అండ్ ఏడిఆర్ రిపోర్ట్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. ఈ ఏడిఆర్ రిపోర్ట్స్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి, ఈ రిపోర్ట్స్ చూసుకోవాలి. ఈ రిపోర్ట్స్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతూ ఉంటుంది. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. అండ్ సన్సెట్ టీవీ అని చెప్పేసి ఒక టీవీ ఉంటుంది. సన్సెట్ టీవీ అంటే పార్లమెంటరీ డిస్కషన్స్ అన్నీ అందులో అవుతూ ఉంటాయి. చూడండి, కొంచెం మీకు బోర్ కొట్టినప్పుడు చూడండి, మోటివేటింగ్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, మా విఎంఆర్ లాజిక్స్ మీకు ఎప్పుడు కూడా వెల్కమ్ చెప్తుంది.